మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. గద్వాల్ సర్వేయర్ హత్య కేసు అయితే ఊహించని మలుపు తీసుకుంది. సంచలన నిజాలైతే బయటికి రావడం జరిగింది. 6 సార్లు ప్లాన్ చేస్తే 5 సార్లు తప్పించుకున్న సర్వేయర్ తేజేశ్వర్ కానీ పాపం మరోసారి ఆ నిందితుల చేతికి దొరకడం జరిగింది. భార్య ఐశ్వర్య బ్యాంక్ మేనేజర్తో అక్రమ సంబంధం పెట్టుకొని తిరుమలరావు అనే వ్యక్తితో, సో తిరుమలరావుకి పెళ్ళైంది కానీ పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యాన్ని నేను చేసుకుంటానని చెప్పేసి ఇంటికి కూడా తీసుకెళ్లి వాళ్ళ భార్యకి చెప్తే వాళ్ళ భార్య నిరాకరించింది. సో అక్కడితో ఈ విషయం తెలిసి గొడవ అయ్యి వాళ్ళ నిశ్చితార్థం కూడా ఆగిపోయింది కదా. సో ఆ తర్వాత వీళ్ళిద్దరు ఫోన్లో ప్రేమాయణం నడిపించడం జరిగింది. ఫోన్లో దాదాపు కొన్ని 2000 సార్లు మాట్లాడినట్టు కూడా రికార్డింగ్స్ అయితే ఆ కాల్ లిస్ట్ అయితే బయటికి తేవడం జరిగింది. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఇష్టం లేకుండానే ఆమెను పెళ్లి చేసుకొని తేజేశ్వర్ని ఎలా చంపించాలని చెప్పేసి 6 సార్లు మర్డర్ ప్లాన్ చేసింది. సో నిందితులకి 75,000 సుపారీ ఇచ్చి మరీ చంపించడం జరిగింది. అతి దారుణంగా ఈ మధ్య ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాలి, కానీ 75,000కే ఆ భర్త ప్రాణాలు తీసింది. ఈ మధ్య కాలంలో ఆ భార్యలు పెళ్లిళ్ళు చేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకొని అమాయకులైన భర్తలను అయితే చంపడం జరుగుతుంది. చాలా మంది చనిపోవడం కూడా ఈ న్యూస్లోకి అయితే వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ విధంగా చేసి అసలు ఎలా చంపారు అంటే, ఆయన బండికి, తేజేశ్వర్ బండికి GPS ట్రాకర్ పెట్టింది భార్య. పెట్టి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అన్ని లొకేషన్స్ అబ్జర్వ్ చేసుకొని ఇన్నిసార్లు ప్లాన్ చేసినా కానీ కుదరలేదు. కానీ 6వసారి పాపం బండికి GPS పెట్టడం ద్వారా, దాని ద్వారా నిందితులు అక్కడికి వెళ్ళి మీరు సర్వేయర్ కావడంతో మా ల్యాండ్ సర్వే చేసుకోవాలని చెప్పేసి ఆ బండి ఒక దగ్గర పక్కన ఆపించిన తర్వాత ఆయన కారులోకి ఎక్కించుకొని ముందు సీట్లో కూర్చోబెట్టుకోవడం జరిగింది. ముందు సీట్లో కూర్చోబెట్టుకున్న వ్యక్తిని వెనకాల సుపారీ తీసుకున్న మనోజ్ అనే వ్యక్తి, 2 క్యాబ్ డ్రైవర్స్తో సహా ఆ వెనకాల కూర్చొని గొంతు కోసి అతి దారుణంగా చంపడం జరిగింది. అర్థం చేసుకోండి ఎంత కిరాతకంగా, ఎంత నిర్మానుష్యంగా ప్రవర్తిస్తున్నారో, మనుషులు మృగాల్లా చేస్తున్నారు. అయితే ఆ చంపిన తర్వాత ఆ డెడ్ బాడీని కవర్లో కట్టేసి ఆ మాన్యం దగ్గర, కరీంనగర్ పాణ్యం చెరువు ఉంటుంది కదా, సో ఆ పాణ్యం చెరువు దగ్గర ఆ కాలువల దగ్గర పడేయడం జరిగింది ఆ బాడీని. సో తర్వాత 5 రోజులు అని మిస్సింగ్, 5 రోజులు అయింది కదా, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ బాడీని అయితే కనుగొన్నారు. సో తర్వాత అన్ని నిజాలు అయితే బయటికి రావడం జరిగింది. ఇట్లాంటి అక్రమ సంబంధాలే ఉన్నాయి. ఈ బ్యాంక్ మేనేజర్ తల్లి కూడా సపోర్ట్ చేసింది ఈ మర్డర్ కేసులో. సో ఇలాగే వీళ్ళందరినీ కలిపి ఆమె, వాళ్ళ తల్లి, ఆ సుపారీ తీసుకున్న ఆ బ్యాంకు మేనేజరు, సుపారీ తీసుకున్న మనోజ్, వీళ్ళందరూ కలిసి దాదాపు 8 మంది వరకు కేసు ఫైల్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని తగిన శిక్షలు వేయాల్సిందిగా పోలీస్ వాళ్ళని కోరుతున్నాను. సో నెటిజన్స్ కూడా అదే కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మర్డర్ కేసులు చాలా ఎక్కువయ్యాయి. ఇష్టం వచ్చినట్టు భర్తలను చంపుకు తింటున్నారు. సో అక్రమ సంబంధాలే దీనికి ముఖ్యంగా కారణమని తెలుస్తుంది. దీనికి ఇంకా దరిద్రం ఏంటంటే, భయం చెప్పి అదుపులో పెట్టాల్సిన తల్లే ఈ మర్డర్కి సపోర్ట్ చేసింది కూతురుతో పాటు. ఈ విధంగా ఎన్నో మర్డర్స్ జరుగుతున్నాయి. సో పోలీస్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా చేసిన వాళ్ళకి కఠిన చర్యలు తీసి ఆ చర్యలను కూడా ఇట్లా న్యూస్ ఛానల్లో పబ్లిసిటీ చేస్తే గనక వాళ్ళు ఏదన్నా తప్పు చేసే ముందు భయపడతారని చెప్పేసి అయితే ఆ నెటిజన్లు చెప్పడం జరుగుతుంది. సో అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఆ ఐశ్వర్యకి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? పాపం తేజేశ్వర్ అమాయకంగా పెళ్లి చేసుకున్న నెల రోజులకే చనిపోవడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి, పెళ్ళైన నెలకే 6 సార్లు చంపించే ప్రయత్నం చేసింది. సో ఈ అభిప్రాయం అయితే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్. తర్వాత ఈ నెల 17న రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు. తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే, అతను బయటికి వెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ అయినా మళ్ళీ రోజు ఉదయమో లేకపోతే వస్తాడని అనుకున్నాము. కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్పలేదని తెలిసింది. అయితే నేను ఏం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. 17వ తారీఖు తమ్ముడు మార్నింగ్ ఈడ మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర బండి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బండిని మేము ఆ రోజు నైటు 2 గంటలకి, అంటే 18th మార్నింగ్ 2 గంటలకి మేము గుర్తించడం జరిగింది. ఆ బండిని ఫైండ్ అవుట్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పరశురాముడు, ఆ పాప వాళ్ళ మామయ్య పరశురాముడు. తర్వాత ఆ బండి అక్కడ ఉండడం తర్వాత నేను అదే తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు
సీసీటీవీ ఫుటేజ్ వాటిని కలెక్ట్ చేసి తర్వాత తను ఎక్కడికి వెళ్ళిండు ఏంటి అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి రోజు అసలు అనుకోలేదు మేమంతా. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే, ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగిస్తా అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు, ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా. తర్వాత ఈ నెల 17న రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు. తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే అతను బయటికి వెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ అయినా మళ్ళీ రోజు ఉదయమో లేకపోతే వస్తాడని అనుకున్నాము. కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్పలేదని తెలిసింది. అయితే నేను ఏం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. 17వ తారీఖు తమ్ముడు మార్నింగ్ ఈడ కృష్ణవేణి మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర బండి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బండిని మేము ఆ రోజు నైటు 2 గంటలకి, అంటే 18th మార్నింగ్ 2 గంటలకి మేము గుర్తించడం జరిగింది. ఆ బండిని ఫైండ్ అవుట్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పరశురాముడు, ఆ పాప వాళ్ళ మామయ్య పరశురాముడు. తర్వాత ఆ బండి అక్కడ ఉన్న తర్వాత నేను అదే తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ వాటిని కలెక్ట్ చేసి తర్వాత తను ఎక్కడికి వెళ్ళిండు ఏంటి అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి రోజు అసలు అనుకోలేదు మేమంతా. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే, ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగిస్తా అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు, ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు